ధూమపానం మానుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్. ధూమపానం మానుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ అన్నారు. శుక్రవారం ప్రపంచ ధూమపాన వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా క్రోసూరులో ఆయన మాట్లాడారు. ధూమపానం నుంచి భవిష్యత్తు తరాలను రక్షిద్దామని ఆయన పిలుపునిచ్చారు. ధూమపానం చేయడం నేడు ఫ్యాషన్ అయిపోయిందని, ఎవరి ఇంట్లోనైతే పెద్దలు ధూమపానం చేస్తూ ఉంటారు, ఆ ఇంట్లోని పిల్లలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. ధూమపానం వల్ల శరీర భాగాలైన గొంతు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందన్నారు. నాడి సంబంధ వ్యాధులకి, పక్షవాతానికి దారితీస్తుందన్నారు. పురుషుల్లో నపుంసకత్వం, మహిళల ఈస్ట్రోజన్ హార్మోన్ల సంఖ్య తగ్గి ఋతుక్రమం త్వరగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. పొగ తాగే అలవాట్లు మానే చిట్కాలను గూర్చి వివరించారు. పొగాకు ఉత్పత్తుల నుండి భవిష్యత్తు తరాలను రక్షించాలని, కాపాడాలని ఇతివృత్తంతో ఈ ఏడాది ప్రపంచ ధూమపాన వ్యతిరేక దినోత్సవం జరుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 48 లక్షల మంది పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలుపుతుంది. పొగ త్రాగటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి 13 సెకండ్లకి ఒక వ్యక్తి మరణిస్తే ప్రతి ఏడాది మిలియన్ మంది ప్రజలు దీంతో మృతి చెందుతున్నారు. దీంతోపాటు పొగాకుతో కూడిన గుట్కా కూడా మనిషికి ప్రాణాంతకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో పొగాకు మూలంగా సంభవించే వ్యాధుల పట్ల చైతన్యం కలిగించేందుకు ప్రతి ఏటా మే 31న వరల్డ్ నో టొబాకో డేను నిర్వహిస్తున్నారు. ధూమపానం చేయటం నేడు ఫ్యాషన్ అయిపోయింది. ఎవరింట్లోనైతే పెద్దలు ధూమపానం చేస్తుంటారో ఆ ఇంట్లోని పిల్లల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ధూమపానం రకరకాలుగా ప్రజల్లోకి చొచ్చుకుపోయి సిగారు, ముక్కుపొడు, తంబాకు, కారాకిల్లిగాను, చుట్టల బీడీల రూపంలో కూడా దీనిని సేవిస్తున్నారు. పొగ త్రాగేవారి కంటే పీల్చేవారు తీవ్ర అనారోగ్యానికి బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పొగాకు ఉత్పత్తుల నుంచి పిల్లలను దూరంగా ఉండేలా చేయటం అనే నినాదంతో ఈ సంవత్సరం అవగాహన కల్పిస్తున్నారు. పొగ త్రాగటం వల్ల ప్రాణాంతకమైన వ్యాధులు సంభవిస్తాయి. పొగ త్రాగటం వలన శరీర భాగాలైన గొంతు, ఊపిరితిత్తులు, కడుపు, మూత్రపిండాల క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంది. నాడీ సంబంధ వ్యాధులు, పక్షవాతానికి కూడా దారితీస్తుంది. మధుమేహం, రక్తపోటు, మానసిక రుగ్మతలు కూడా కారణమవుతుంది. పురుషుల్లో నపుంసకత్వం, మహిళల ఈస్ట్రోజన్ హార్మోన్ల సంఖ్య తగ్గి ఋతుక్రమం త్వరగా నిలిచిపోతుంది. పొగ త్రాగే అలవాటు ఎలా మానాలంటే, సిగరెట్ తాగాలనే ఆలోచన వచ్చినప్పుడు 1 గంట వాయిదా వేసుకోండి. బాగా సిగరెట్ త్రాగాలనిపించినప్పుడు నిలబడి లేదా కూర్చొని లోతైన శ్వాస తీసుకోండి. అప్పుడు ఓ గ్లాసు నీళ్లు త్రాగటం అలవాటు చేసుకోండి. సిగరెట్ త్రాగాలనిపించినప్పుడు నోట్లో చూయింగ్ గమ్, ఏదైనా స్వీటు కానీ పెప్పర్మెంట్ లాంటిది పెట్టుకొని లోతైన శ్వాస తీసుకోవటం అలవాటు చేసుకోండి. పౌష్టికాహారం తీసుకోవటం వలన పొగ త్రాగటానికి ఆకర్షితులం కాబోం. కావున ఈ యొక్క ఆరోగ్య అంశాలను దృష్టిలో పెట్టుకొని పొగ త్రాగే అలవాటును మానుకుంటారని, మన యొక్క దేశ ఆరోగ్యాన్ని పెంపొందిస్తారని, సమాజ ఆరోగ్యానికి దోహదపడతారని ఆశిస్తూ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.